గురు గోబింద్ సింగ్ గారు 1666 డిసెంబర్ 22 తేదీన జన్మించారు. పాట్నాలో వారు జన్మించారు. వారి యొక్క మొదటి పేరు గోవిందరాయ్. తన తండ్రి గారైన సిక్కు ధర్మీయుల 9వ గురువు గురు తేజ్ బహదూర్ గారు ధర్మ రక్షణ కోసం ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన తర్వాత కేవలం 9 ఏళ్ల వయసులోనే గోవింద్ సింగ్ గారు గురువుగా బాధ్యతలు చేపట్టారు. వారి పేరు తర్వాత గురు గోబింద్ సింగ్గా మార్చబడింది. గురు గోబింద్ సింగ్ గారు వైశాఖి రోజు 1699వ సంవత్సరంలో ఆనందపూర్ సాహిబ్లో కల్సా అనే పవిత్ర సైన్యాన్ని స్థాపించారు. కులమత భేదాలు లేని సమాజం కోసం పంచ్ ప్యారీ 5 ప్రియ శిష్యుల విధానాన్ని తీసుకొని వచ్చారు. వారు 5 కేస్ పంచ్ కంజర్ అని సిక్కులు ధరించాల్సిన 5 విషయాల గురించి వారు పేర్కొన్నారు. మొదటగా కేష్ అంటే వెంట్రుకలు ఎప్పుడు కూడా కత్తిరించకూడదు. కంగా ఎప్పుడు కూడా చెక్క దువ్వెను ఉంచుకోవాలి. వెంట్రుకలు కత్తిరించకపోవడము దైవభక్తిని సూచిస్తుంది, నిబద్ధతను సూచిస్తుంది. కంగా చెక్క దువ్వెన పరిశుభ్రతను సూచిస్తుంది. కచైరా కాటన్ లోదుస్తులు ధరించాలి. అది కూడా పవిత్రతను, నిబద్ధతను సూచిస్తుంది, పరిశుభ్రతను సూచిస్తుంది. కారా స్టీల్ బ్రాస్లెట్ ధరించుకోవాలి. మరియు కిర్పాన్ ఒక ఖడ్గము ఎప్పుడు కూడా వారు ధరించాలి. ఇది ధర్మరక్షణను సూచిస్తుంది. పురుషులకు సింగ్ అంటే సింహం అని, స్త్రీలకు కౌర్ అంటే రాకుమారి అనే పేర్లను ఇచ్చారు. వారి 4 కుమారులు, 2 కుమారులు చంకోర్ యుద్ధంలో మరణిస్తారు. మరొక 2 కుమారులను మొఘల్ సైన్యము బందీ చేసి వారు ధర్మాంతీకరణ కోసం ప్రయత్నం చేస్తారు. వారు ఎట్టి పరిస్థితుల్లో తమ ధర్మాన్ని విడము అని చెప్పడం వలన వారి గోడలోనే సజీవంగా పూడ్చబడతారు. వారి యొక్క పూడ్చిన డిసెంబర్ 26వ తేదీని కేంద్ర ప్రభుత్వం వీర్ బాల్ దివస్గా ప్రకటించడం జరిగింది. గురు గోబింద్ సింగ్ గారు చాలా గొప్ప మానవతావాది. తన తర్వాత ఇంకా గురువులు ఉండరని, దేహదారి గురువులు ఉండరని, గురు గ్రంథ్ సాహిబ్నే గురువుగా భావించాలని వారు ప్రకటించడం జరిగింది. మానవులంతా ఒక్కటే అనేది గురు గోబింద్ సింగ్ గారి యొక్క బోధన.